ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఆయన తన వాక్యాన్ని మనకు తెలియజేయబోతున్నాడు కనుక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 38:5 చదువుతున్నాను. నీ నీ కన్నీళ్లు చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే స్వస్థత కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని కన్నీటి ప్రార్థనని ఆలకించి నేను నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. అవును, ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించాడో దేవుడు అతన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాలు దీర్ఘాయువు అతనికి అనుగ్రహించాడు. ఈ యొక్క సమయమున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేని కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? విడుదల కావాలని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? కొన్ని బంధకాల చేత బంధింపబడి వాటిలో నుండి విడుదల లేక బాధతో నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంటే ప్రభు అంటున్నాడు, నీ కన్నీటి నేను చూసి ఉన్నాను గనుక నీ ప్రార్థనను నేను అంగీకరిస్తున్నాను అంటున్నాడు. విడుదల కొరకైనా, స్వస్థత కొరకైనా, రక్షణ కొరకైనా, ఇంకా దైవ చిత్తంలో ఉన్న వాటి కొరకు దేవుని సన్నిధిలోనూ కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. అవును, ఆ రోజు దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఒక వ్యక్తి ఒక రోజును కానీ, ఒక గంటని కానీ, ఒక నిమిషాన్ని, ఒక క్షణాన్ని కూడా ఆయుష్ను పెంచుకోలేడు. అంత బలహీనుడు మనుషుడు. కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయుష్నిచ్చాడు. అవును, మనం బలహీనులం. కొన్ని విషయాల్లో నీ వలన నువ్వు చేయలేవు. కానీ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ బలహీనతతో బాధపడుతున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కన్నీరు కారుస్తుండగా ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీకు మేలు చేయబోతున్నాడు. ఇంతకు మునుపు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అల్లకించి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యంని విశ్వసించండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. తండ్రి మీకు వందనాలు. అవునైనా కన్నీటి ప్రార్థనను నువ్వు అంగీకరించి ఆలకించే దేవుడు. విశ్వాసంతో కన్నీరు కార్చినప్పుడు స్వస్థతనిచ్చావు ప్రభా. ఇదే కాలమునే బిడ్డలు ఇంతకు మునిపే కన్నీరు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన అంగీకరించి ఉన్నాను అంటున్నావు ప్రభువా. ఇది ఇంకను కొంతమంది ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన ఆలకించి అద్భుతమైన కార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.